అలా అంతఃపురాన్ని వెతుకుతున్న హనుమకు ఒకచోట తానెప్పుడూ చూడనంత అద్భుతమైన శయనాగారాన్ని చూశాడు. ఆ మందిరం వజ్ర వైఢూర్యాల అలంకరణలతో మెరిసిపోతోంది. ఒక అద్భుతమైన శయ్యపై రావణుడు కూడా నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న రావణుణ్ణి హనుమ జాగ్రత్తగా గమనించాడు. భారీ శరీరం, నల్లని రూపు, బలిష్టమైన శరీరంతో రావణుడున్నాడు. అతని చుట్టూ నిద్రపోతున్న అందమైన స్త్రీలను హనుమ చూశాడు. వారందరికన్నా అందమైన ఒక స్త్రీ రావణుడి పక్కన శయనించింది. ఆమె రావణుడి ధర్మపత్ని మండోదరి. కాని హనుమకు ఆ విషయం తెలియదు. అంతటి అందమైన స్త్రీని హనుమ ఎప్పుడూ చూడలేదు. సీతమ్మకు తప్ప ఇంతటి సౌందర్యం ఎవరికీ ఉండదు కదా అని హనుమకు అనుమానం వచ్చింది. కాసేపు మండోదరినే సీతమ్మ అని అనుకున్నాడు. సీతమ్మ దొరికేసిందని అక్కడే కాసేపు ఆనందంతో హనుమ గెంతులు వేశాడు. కాని అంతలోనే హనుమకు అనుమానం వచ్చింది. అంతఃపురంలో రావణుడి దగ్గర శయనించిన అతని ధర్మపత్ని మండోదరిని హనుమ మరోసారి చూశాడు. అసలు సీతమ్మ ఇక్కడెందుకుంటుందని ఆలోచించాడు. రాముడు లేని సీతమ్మ దిగులుగా కళావిహీనమై ఉండాలిగాని ఇలా అలంకారాలు చేసుకుని రావణుడి అంతఃపురంలో నిద్రించే అవకాశమే లేదని హనుమ నిశ్చయించుకున్నాడు. తాను చూసిన స్త్రీ సీతమ్మ కాదని నిర్ణయించుకొని ఆ పానశాలలో మరోసారి కలియదిరిగాడు. అక్కడ వందల సంఖ్యలో ఎక్కడ పడితే అక్కడ అలసిపోయి నిద్రపోతున్న స్త్రీలను నెమ్మదిగా దాటుకుంటూ హనుమ సీతమ్మను వెతికాడు.